స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ తలే రాజేష్, ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, సన్ రైజ్ హాస్పిటల్స్, రాజాం. అయితే ఈరోజు ఈ మధ్యకాలంలో మోకాలు నొప్పులు అనేది తీవ్రంగా అందరికీ ఇబ్బంది పెడుతున్న సమస్య. ఆ సమస్య గురించి ఎలా ఎదుర్కోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరికి ఆపరేషన్ అవసరం, ఎవరికి ఫిజియోథెరపీ అవసరం లాంటివి మనం డిస్కస్ చేద్దాం. మోకాలు నొప్పులు సర్వసాధారణంగా వస్తాయి. యంగ్ పేషెంట్లో అయితే ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు కానీ ఈ మోకాలు నొప్పులు అనేవి రావడం అరుదు. వాళ్ళలో కూడా ఎప్పుడైనా స్పోర్ట్స్ ఇంజరీస్ జరిగినప్పుడు వాళ్ళకి ఎంఆర్ఐ స్కాన్ అనేది తీస్తే అందులో ఏసీఎల్, పీసీఎల్, మెనిస్కస్ అని కొన్ని మోకాల్ని భద్రంగా చూసుకునే లిగమెంట్స్ ఉంటాయి. అవి దెబ్బ తగిలడం వలన వారికి మోకాలు నొప్పులు రావడం, అలాగే కాలు వదిలేసినట్టు అవ్వడం కానీ జరుగుతుంది. వారు వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే దానికి తగ్గట్టుగా ఎంఆర్ఐ తీసి ఆపరేషన్ ద్వారా ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ని రికవరీ చేయవచ్చు. అయితే ముఖ్యంగా మహిళల్లో 45 సంవత్సరాలు దాటిన వారికి, అలాగే మగవారు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మోకాలు నొప్పులు రావడం అనేది సహజం. అయితే ఎందుకు వస్తున్నాయి, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అనేది మనం ఒకసారి మాట్లాడుకుంటే, ముందుగా మీ దగ్గర ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే వారు ఎక్స్రే, స్టాండింగ్, ఏపీ అండ్ లాటరల్ వ్యూస్లో దాన్ని ఎవాల్యుయేట్ చేస్తారు. ఎక్స్రే ఒక్కటి సరిపోతుంది మోకాళ్ళు ఎంత మేర అరిగిందో తెలుసుకోవడానికి. తద్వారా ఆ ఎక్స్రే ద్వారా మనకి 4 స్టేజ్లుగా దీన్ని మనం డిస్క్రైబ్ చేయొచ్చు. మొదటి 2 స్టేజ్లు వారికి కూడాను ఏదైతే ఇబ్బంది ఉందో వాళ్ళకి కేవలం ఎక్సర్సైజెస్, యాక్టివిటీ మోడిఫికేషను, కొంచెం ఈ గుజ్జు పట్టే ట్యాబ్లెట్ల వలన దీన్ని నియంత్రించవచ్చు. అయితే యాక్టివిటీ మోడిఫికేషన్ అంటే ఏమిటి? ఈ మొదటి 2 స్టేజ్ల్లో ఉన్న వాళ్ళకి కింద కూర్చోవడం కొంచెం తగ్గించమని చెప్పడం, అలాగే రోజు వాకింగ్ చేయమని చెప్పడం, అలానే మెట్లు ఎక్కడం అనేది కొంచెం నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు తగ్గించమని చెప్పాలి. అయితే దీంతో పాటు వాళ్ళకి ఫిజియోథెరపీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ ఎక్సర్సైజెస్ అనేవి డైలీ ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది. ప్రాపర్ ఫిజియోథెరపిస్ట్ ఎవరైనా సరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా చేసుకోవాలని చెప్తే పేషెంట్స్ ఇంట్లో ఆ ఎక్సర్సైజెస్ రోజు తన దినచర్యలో భాగంగా ఎక్సర్సైజ్ చేస్తూ కాస్త మందులు స్టార్టింగ్ స్టేజ్లో ఒక వారం రోజులో 10 రోజుల వరకు ఈ ఎనాల్జెసిక్స్ అంటే నొప్పికి సంబంధించిన మాత్రలు వాడుకుంటే మోకాలు నొప్పులు నియంత్రించడం జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా స్టేజ్ 3 వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళకి ఏమిటంటే కొన్నాళ్ళ పాటుగా 3 నుండి 6 నెలల వరకు ఈ మోకాల్లో ఏదైతే గుజ్జు తగ్గిందో దానికి సంబంధించిన మాత్రలు కంటిన్యూస్గా వాడుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఏంటంటే 3 వారాలు లేదా నెల రోజులు వాడి ఆపేయడం జరుగుతుంది. తగ్గాయి కదానని ఆపేస్తారు, మరలా ఆ ప్రాబ్లం తిరగబెడుతుంది. సో వీళ్ళు ఏం చేయాలనంటే 3 పనులు చేయాలి. 1, ముందుగా చెప్పినట్టుగా కింద కూర్చోవడం, మంటలేయడం మానేసి. 2, ఏదైతే ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపిస్ట్ చెప్తారో ఆ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ. 3, ఈ మందులను డాక్టర్ పర్యవేక్షణలో 3 నుండి 6 నెలల వరకు ఆ మోకాలు గుజ్జు పట్టే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇకపోతే ఇంకా 4వ స్టేజ్ వచ్చేసరికి చాలామంది భయపడతారు. ఎందుకంటే దానికి కామన్గా ఏంటంటే ఆపరేషనే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్లో కూడాను ఒక 2 రకాలు ఉంటాయి. ఏదైతే యంగ్ పేషెంట్స్లో వస్తాయో వాళ్ళకి ఆస్టియోటమీ అని, అందరికీ కీళ్ళ మార్పిడి అవసరం లేదు. ఆస్టియోటమీ అనే ఒక ప్రక్రియ ద్వారా మోకాలు నొప్పులకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఒకవేళ పేషెంట్ యంగ్ అయితే. అదే 55 సంవత్సరాలు దాటిన వారికైతే మోకాలు మార్పిడి ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మోకాలు మార్పిడి ఆపరేషన్ గురించి కూడా ప్రజలకు చాలా సందేహాలు ఉంటాయి. ఈ మోకాలు మార్పిడి వలన నడవలేరు, ఎక్కువ కాలం రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది, లావుగా ఉన్న వాళ్ళు చేసుకోకూడదు, అలానే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయని చాలా సందేహాలు ఉంటాయి. అయితే ఈ సందర్భంగా మీకు నేను తెలియచేసేది ఏంటంటే, మోకాలు మార్పిడి అనేది
ఒక అద్భుతమైన ఆవిష్కరణ. శస్త్రచికిత్సలో చాలా లేటెస్ట్ డెవలప్మెంట్. ఇంతకుముందు ఏంటంటే కాలు వంకరపోయిన వాళ్ళందరూ కూడాను ఇంకా నడవలేని పరిస్థితుల్లో మంచం పట్టేసిన పరిస్థితి. కానీ ఇప్పుడైతే ఈ మోకాలు మార్పిడి ఏదైతే అడ్వాన్స్డ్గా వచ్చిందో అందులో కూడా రకరకాలు ఉంటాయి. అది మనం తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఈ మోకాల మార్పిడి వలన కాళ్ళు వంకరలు పోతాయి. అలానే కాలు స్ట్రైట్గా ఉండడం వలన దాని మీద అరుగుదల వేరే కాలు మీద ఎఫెక్ట్ లేకుండా చూపిస్తాయి. ఇంకొకటి పేషెంట్కి పెయిన్లెస్ ఫ్రీ మొబైల్ జాయింట్ ఉంటుంది. అంటే నొప్పి లేకుండా ఫ్రీగా నడుస్తారు. ఒక్కసారి ఒక పేషెంట్ ఏం చెప్పారంటే మోకాలు మార్పిడి 2 మోకాళ్ళు మార్పిడి చేసుకున్న తర్వాత ఒక 3 నెలలకి డాక్టర్ గారు నా వయసు ఒక 15-20 సంవత్సరాలు తగ్గింది, నేను ఇప్పుడు బండి మీద కూడా డ్రైవ్ చేసుకొని అన్ని ప్లేసులకి వెళ్ళగలుగుతున్నానని చెప్పారు. అది చాలా సంతోషం అనిపించింది. ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్పాను అని అంటే పేషెంట్స్ ఎవరైతే మోకాలు మార్పిడి చేసుకుంటారో వాళ్ళు చాలా హ్యాపీగా మెట్లు ఎక్కడం, దిగడం, అలానే తమ పనులు అంటే ఇప్పుడు బస్ డ్రైవర్లు కానీ లేకపోతే బైక్స్లో రెగ్యులర్గా తిరిగే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ యాక్టివిటీస్ని తిరిగి మళ్ళీ రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఇంకొకటి దీనికి వయసుతో సంబంధం లేదు. మోకాలు మార్పిడి అనేది ఏ వయసు వాళ్ళైనా సరే అవసరం మేరకు డాక్టర్ల యొక్క సూచనల మేరకు చేసుకోవచ్చు. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ. ఒకే ఒక కాంప్లికేషన్ ఏమొస్తుంది అని అంటే మోకాలు మార్పిడి చేసుకున్న వాళ్ళకి ఒక 100 మందిలో ఒకరికి లేదా 200 మందిలో ఒకరికో ఇద్దరికో ఆ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్ అనే ఇది కూడాను మరలా దాన్ని మనం క్లీన్ చేసుకొని ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో మళ్ళీ రివిజన్ సర్జరీ అంటే మరలా తిరిగి ఇంకొక జాయింట్ మార్చుకునేటట్టయితే అది కూడా క్లియర్ అయిపోతుంది. ఇంకొకటి ఎక్కువ కాలం బెడ్ రెస్ట్లో ఉండాల్సిన అవసరం అయితే లేదు. మోకాలు మార్పిడి జరిగిన 2వ రోజే పేషెంట్ నడిపించేస్తాము. కొంతమంది పేషెంట్స్ అయితే ఆపరేషన్ ఉదయం అయితే సాయంత్రానికి నడిచేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఎవరైతే ఏమన్నా ఇంకా మీకేమన్నా అపోహలు ఉంటే మీరు నేరుగా వచ్చి డాక్టర్ దగ్గర నివృత్తి చేసుకోవచ్చు. అనవసరంగా ఎవరో చెప్పారు కదా అని చెప్పి ఈ మోకాలు మార్పిడి సర్జరీ గురించి కానీ లేకపోతే ట్రీట్మెంట్ విషయంలో కానీ అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెక్నాలజీ ఈరోజు చాలా అభివృద్ధి చెందింది. ఇంకొక విషయం ఈ సందర్భంగా మీకు తెలియచేయాల్సింది ఏంటంటే చాలామంది ఈ మధ్య ఇంజెక్షన్స్ వచ్చాయి, ఇంజెక్షన్స్ ద్వారా మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అవసరం లేదని చెప్పడం జరుగుతుంది. కానీ అది ఖచ్చితంగా అది అబద్ధమనే చెప్పాలి. గ్రేడ్ 4 వచ్చిన తర్వాత మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మోకాళ్ళు తిన్నగా ఉన్నంత వరకు ఈ ఇంజెక్షన్లు కానీ ట్యాబ్లెట్లు కానీ ఏమైనా పనిచేస్తాయి. ఏదైతే మోకాళ్ళు ఒకవేళ వంకర వచ్చిన తర్వాత అది ఒక మెకానికల్ డిఫార్మిటీ అవుతుంది. నొప్పి అనేది వంకర వల్లనే వస్తుంది. ఆ వంకర్ని సరిచేయిస్తేనే ఆ నొప్పి తగ్గుతుంది. మనం ఇచ్చే ఇంజెక్షన్లు కానీ ట్యాబ్లెట్లు కానీ లేకపోతే ఎక్సర్సైజెస్ కానీ వారికి పని చెయ్యవు. అనవసరంగా ఆపరేషన్ అంటే భయపడి ఆ ఇంజెక్షన్ల వెంట తిరిగి చాలామంది డబ్బులన్నీ అవగొట్టుకొని తర్వాత లాస్ట్లో మాకేం పని చేయలేదు అని చెప్పి వచ్చి మోకాలు మార్పిడి ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. అయితే కరెక్ట్ డాక్టర్ కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే మీకు ఈ ప్రాబ్లం నుండి పూర్తిగా మీకు సొల్యూషన్ దొరుకుతుంది. మీరు బెటర్ డాక్టర్ని ఎప్పుడు సెలెక్ట్ చేసుకోండి. అలానే భయపడకండి. ఏదైనా సరే మీకు మెడికల్గా ఏమైనా మీకు ఇబ్బందులు ఉంటే మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆయన చెప్పిందే మీరు ఫాలో అవ్వండి తప్ప ఎదురింటోలో పక్కింటోలో చెప్పినవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నమ్మకండి. మేమందరం ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాము. ఈ మధ్య మోకాలు మార్పిడి అనేది కొన్ని సెంటర్స్లో అయితే అది డే కేర్ సర్జరీగా పిలువబడుతున్నారు. అంటే ఉదయం ఆపరేషన్ చేసి సాయంత్రం ఇంటికి పంపించేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఒక బ్రీఫ్గా మీకు మోకాలు నొప్పులకి నాకు తెలిసిన ఇది మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.